హాయ్ హలో ఫిల్మీ ఫోకస్ కు స్వాగతం. నందమూరి నటసింహం బాలయ్య గురించి చెప్పాలంటే అఖండకి ముందు అఖండకి తరువాత అనే చెప్పాలి. ఒకప్పుడు టాప్ హీరోగా సత్తా చాటిన బాలయ్య లెజెండ్ సినిమా తరువాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. వరుస ఫ్లాపులే కాదు, ఘోరంగా ట్రోల్స్ కూడా ఫేస్ చేశారు. ఇక బాలయ్య పని అయిపోయిందా, బాలయ్య సినిమాలకు విరామం తీసుకోవాల్సిందేనా అనే టైంలో సింహంలా కంబ్యాక్ ఇచ్చాడు బాలయ్య. అఖండ సినిమాతో అందరి నోళ్లు మూయించారు. అది కూడా సినిమాలు సరిగ్గా ఆడని కోవిడ్ లాక్డౌన్ టైంలో తానేంటో నిరూపించాడు. ఈ సినిమా నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు కూడా గర్వ కారణంగా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా ఛాలెంజ్ రోల్లో నటించారు. ఆ రోల్కి ఫ్యాన్స్ తెగ ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే కరోనా ఉందనే భయం కూడా లేకుండా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు అభిమానులు. మళ్ళీ ఈ సినిమాతో ప్రారంభమైన బాలయ్య దూకుడు ఇప్పటిదాకా ఆగలేదు. ఈ సినిమా నుంచి వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు బాలయ్య. ఇక తనకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన అఖండాకి సీక్వెల్ గా అఖండ 2తో రాబోతున్నారు. ఈసారి అఖండ 2తో శివ తాండవమే చేయబోతున్నారు బాలయ్య. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ మూవీ థియేటర్స్ లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. ఆ తరువాత హిందీ డబ్బింగ్ వర్షన్ ఓటీటీ యూట్యూబ్ లో నార్త్ వాళ్లను తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సీన్ ను అఖండ సీక్వెల్ కు కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు. అప్పుడు థియేటర్స్ లో హిందీ వర్షన్ రిలీజ్ చేయని మేకర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా నార్త్ లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. చూస్తుంటే ఈసారి కూడా బోయపాటి బాలయ్య కాంబినేషన్ పవర్ఫుల్ గా తిరిగి వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం సనాతన ధర్మం. ఈ అంశాన్ని సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ చూసినట్లయితే అందులో బాలయ్య చెప్పిన డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు అనే డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ డైలాగ్ దేశభక్తిని సూచిస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కనిపించేది మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం అంటూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బోయపాటి బాలయ్య స్టైల్ ఏంటో తెలియజేసింది. త్రిశూలంతో సర్జికల్ స్ట్రైక్ స్టైల్లో చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్, మేము ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అఖండ 2లోని రౌద్ర రూపాన్ని స్పష్టంగా చూపించింది. ఈ డైలాగ్స్ వింటుంటే ఈ సినిమా ఈ కాలంలో చూడాల్సిన బెస్ట్ మూవీగా జనాల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలకు ఏమాత్రం తిరుగులేదని అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లు, అఖండ పాత్రలో బాలకృష్ణ గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్, బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి బలాన్నిచ్చాయి. ట్రైలర్లో చూపించిన విజువల్స్ అయితే చాలా గొప్పగా ఉన్నాయి. మొత్తానికి అఖండ 2 పై హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాని నార్త్ ఇండియాలో నలుమూలలకు వ్యాపించేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నార్త్లో కేవలం హిందీ భాషలో మాత్రమే కాకుండా అవధి భాషల్లో కూడా ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మన చిత్రాలు ఇప్పటి వరకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ తదితర భాషల్లో డబ్ అయ్యి హిట్లు కొట్టడం సాధారణమే. కానీ అవధి భాషల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం డబ్బింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఫీట్ అందుకున్న తొలి మూవీగా అఖండ 2 నిలవనుందనే చెప్పాలి. అయితే అవధి భాష ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతం, మధ్యప్రదేశ్, బీహార్లోని చాలా ప్రాంతాల్లో మాట్లాడుకుంటారు. ఆయా ఏరియాలో అఖండకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అఖండ 2ను మేకర్స్ డబ్ చేస్తున్నారని టాక్. అందుకు గాను ఇప్పటికే అవధి లాంగ్వేజెస్ వర్షన్ డబ్బింగ్ కోసం ప్రత్యేకంగా రైటర్స్ టీంను నియమించి అక్కడి ప్రాంతీయ శైలికి సరిపోయే పదాలు ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలోని బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ కు అవధి ఫ్లేవర్ కలిస్తే అక్కడి ప్రేక్షకులను సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే సమయంలో సౌత్ సినిమాలకు నార్త్లో ఇటీవల బాగా పెరిగిన క్రేజీను దృష్టిలో పెట్టుకొని అనేక తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
కానీ అవధి వంటి ప్రాంతీయ భాషల్లో అఖండ 2 విడుదల చేయడం నిజంగా ఒక కొత్త ప్రయోగమే అని చెప్పాలి. అది సక్సెస్ అయితే మరిన్ని పెద్ద చిత్రాలు ఆ రూట్లో వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా నార్త్లోని మరో కొత్త మార్కెట్కు చేరువయ్యే దిశగా అఖండ మేకర్స్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య చూస్తున్నట్లయితే బాలయ్య తన సినిమాలతో అవలీలగా 100 కోట్ల వసూలు కొల్లగొడుతున్నారు. కానీ 200 కోట్ల మార్క్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. తన సహ సీనియర్ నటులు వెంకటేష్, చిరంజీవి ఆ మార్క్ని అందుకోగా బాలయ్య కూడా 200 కోట్ల మార్క్ని అందుకోవాలని చూస్తున్నారు. కానీ మార్కెట్లో అఖండ 2 క్రేజ్ చూస్తుంటే 200 కోట్ల వసూళ్లు కేక్ వాక్ అని తెలిసిపోతుంది. ఆ క్రేజీని క్యాష్ చేసుకొని ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్లు దాటింది. అఖండ 2 సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, అలాగే ఈ సినిమా ఓటీటీ రైట్స్ 85 కోట్ల పలికాయని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పణలో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన జాజికాయ పాట మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సాంగ్ లో సంయుక్తని చూస్తుంటే ఆమె గ్లామర్ డోస్ బాగానే కనిపిస్తోంది. ఈ సాంగ్ ఖచ్చితంగా అభిమానులకు ఐ ఫీస్ట్ గా నిలుస్తుందనే చెప్పాలి. అలాగే అఖండ తాండవం సాంగ్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ 2 పాటలతో తమన్ తన పవర్ ఏంటో మళ్ళీ నిరూపించాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్లో ఇచ్చాడనే చెప్పాలి. ఈసారి కూడా థియేట్రికల్ స్పీకర్లు పగిలిపోవడం పక్కా అని తెలుస్తుంది. ఇక బాలయ్య హీరోయిజాన్ని మ్యాచ్ చేసేలా ఆది పినిశెట్టి విలనిజం కూడా అదిరిపోయిందనే చెప్పాలి. అతని లుక్ భయంకరంగా ఉంది, ఎంతో ఆసక్తి రేపుతుంది. మొత్తానికి అన్ని విధాలుగా అఖండ 2 ఆకట్టుకొని అంచనాలను పెంచేసింది. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి తాండవం చేస్తుందో చూడాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి ఫిల్మ్ ఫోకస్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ మహామ్యాక్స్.